Hello Pharma aspirants, welcome back to my channel Samina's Telugu Pharmacology. ఈ వీడియోలో మనం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డిజిఫార్మ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సైన్ ఇన్ అయ్యి మన డీటెయిల్స్ని ఎలా ఫిలప్ చేయాలి, మన డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలో వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. చాలామంది రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సైజ్ వచ్చేసి 30 KB ఉండాలి అండ్ ఇది ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అయితే 300 KB వరకు సైజ్ ఉండొచ్చు. తర్వాత మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అవసరం ఉంటుంది. మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ లైక్ బీఫామ్, ఎంఫామ్, ఒరిజినల్ డిగ్రీ కానీ ప్రొవిజనల్ కానీ ఉంటే అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో మనం ఫస్ట్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా pci.gov.in అండ్ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత పైన డిజిఫార్మ్ పోర్టల్ రైట్ సైడ్లో డిజిఫార్మ్ పోర్టల్ అని ఉంటుంది. ఆ డిజిఫార్మ్ పోర్టల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. డిజిఫార్మ్ పోర్టల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ ఇలా 4 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఈ 4 ఆప్షన్స్లో మనము ఫార్మసిస్ట్ కాబట్టి ఫార్మసిస్ట్ మీద క్లిక్ చేయాలి. ఫార్మసిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా డీటెయిల్స్ ఫిల్అప్ చేయడానికి ఈ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్లో మీ ప్రొఫెషన్, మీ నేమ్ అకార్డింగ్ టు ఆధార్ కార్డ్ మీద ఎలా ఉంటే అలా మీ నేమ్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు కమ్యూనిటీ ఫార్మసిస్టా, హాస్పిటల్ ఫార్మసిస్టా, ఎంటర్ప్రెన్యూర్షిప్పా, టీచింగ్ ఫార్మసిస్ట్, ఇండస్ట్రియల్ ఫార్మసిస్ట్, మార్కెటింగ్ ఫార్మసిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఫార్మసిస్ట్, నాన్ ప్రాక్టీసింగ్ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్. సో మీరు ఏ ప్రొఫెషన్కి చెందిన వారైతే ఆ ప్రొఫెషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీ అప్రోప్రియేట్ ప్రొఫెషన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత డ్రగ్ లైసెన్స్ నంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డ్రగ్ లైసెన్స్ నంబర్ అనేది ఓన్లీ కమ్యూనిటీ ఫార్మసిస్ట్, క్లినికల్ ఫార్మసిస్ట్, హాస్పిటల్ ఫార్మసిస్ట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీళ్ళకి మాత్రమే ఉంటుంది. ఈ డ్రగ్ లైసెన్స్ అనేది ఒక డ్రగ్స్కి సంబంధించిన, మన ఫార్మాస్యూటికల్కి సంబంధించిన, బిజినెస్కి సంబంధించిన అగ్రిమెంట్ అన్నమాట. ఆ డాక్యుమెంట్ మీద మాత్రమే ఈ డ్రగ్ లైసెన్స్ నంబర్ అనేది ఉంటుంది. మిగతా ప్రొఫెషన్స్లో ఇది ఉండదు. అండ్ మీ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి ఆస్పిరెంట్స్. మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నంబర్ అన్నీ జెన్యూన్ డీటెయిల్స్ ఇవ్వండి. సో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మీ స్క్రీన్ మీద ఇలాగా కనిపిస్తుంది వెల్కమ్ టు PCI అనేసి. అండ్ మీకు ఒక యూజర్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు పాస్వర్డ్ అనేది అలాట్ చేస్తారు. అండ్ దట్ పాస్వర్డ్ అనేది మీకు మీ ఈమెయిల్ ఐడికి కానీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి కానీ పంపిస్తారు. సో మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మనం సైన్ ఇన్ చేయవలసి ఉంటుంది. సో మళ్ళీ మనం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాక pci.gov.in మళ్ళీ అక్కడ డిజిఫార్మ్ పోర్టల్ మీద రైట్ సైడ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ సైన్ ఇన్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకిచ్చిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని మనం ఫిలప్ చేసుకొని సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అయినాక మనకి ఇలాగా ఈ విధంగా ఈ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో మన డీటెయిల్స్ని అడుగుతారు. సో ఇక్కడ మనం యాజ్ యూజువల్గా మన డీటెయిల్స్ని, జెన్యూన్ డీటెయిల్స్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్ అండ్ మన రెసిడెన్షియల్ అడ్రస్ అండ్ అలాగే ఈమెయిల్, ఫాదర్ నేమ్, జెండర్ ఇవన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఫిలప్ చేస్తున్న డీటెయిల్స్లో ఎలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్తగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్.
మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేయండి. మీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సక్సెస్ అని వస్తుంది. అండ్ ఈ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మసిస్ట్ని బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టింది అండ్ దాని గురించి నోటిఫికేషన్ అండ్ వాటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. ఆ వీడియోని నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. That's all for the video, aspirants. Kindly subscribe, like, share on my YouTube channel. Thank you for watching.